అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము దేవుని యందు నమ్మిక ఉంచుము. నేటి మన ధ్యానాంశము దేవుని యందు నమ్మిక ఉంచుము. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము అంటే నీ పనుల భారం కానీ, నీకు శ్రమలు, శోధనలు, వేదనలు ఏమున్నా సరే, నీ భారము, పాప భారము కానీ ఏ భారమైనా సరే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, నమ్మిక మాత్రం ఉంచి, నీవు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి యెహోవా మీద మోపినట్లయితే నీ భారము ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తన గ్రంథం 37:5 వచనం. నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ మార్గం యెహోవాకి అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. మనం ఏం చేయాలి? నమ్మిక మాత్రం ఎంచాలి. నమ్మిన వారికి మెండైన దీవెనలు. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నారు లూకా సువార్తలో యేసయ్య. కాబట్టి నమ్ముట మాత్రం మనం చేసినట్లయితే మన కార్యములన్నీ ఆయన సఫలం చేయను. ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన మీద నమ్మిక ఉంచాలి. తర్వాత యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చుము. ఎవరు ఎందు సంతోషించాలండి? యెహోవా యందు సంతోషించాలి. ఆయన మన హృదయవాంఛల్ని తీరుస్తాడు. ఇక్కడ పేతురు గారు యేసయ్య మాట నమ్మి ఉన్నాడు. పేతురు గారు రాత్రంతా వల వేస్తాడండి. ఒక్క చేప కూడా పడదు. చాలామంది జాలర్లు ఉంటారు ఓడలో, ఆ పడవలో పేతురు గారు ఇంకా అతని సహోదరులు కలిసి రాత్రంతా చేపల కోసం వల వేస్తారు. కానీ ఒక్క చేప కూడా పడదు. వాళ్ళు నిరాశతో ఉన్న సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, పేతురు, నువ్వు నీ పడవని ముందుకు పోనివ్వు అంటాడు. ముందుకు లోతుకు పోనిసిన తర్వాత ఇక్కడ నీ వల వేయి అంటాడు. అప్పుడు పేతురు గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా చేపలు పట్టడంలో. చేపలు అనేవి రాత్రిపూటే వస్తాయండి. రాత్రిపూట ఎక్కువ పైకి వస్తాయి. అప్పుడు వీళ్ళు వలలేసి పడతారు. సో పేతురు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని ఆయన గుర్తుపెట్టుకోకుండా యేసయ్య మాట విని, అయ్యా ప్రభువా, రాత్రంతా మేము వేసిన్నాము కానీ ఒక చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అన్నాడు. యేసయ్య మాట మీద నమ్మకం ఉంచాడు. అప్పుడు ఎంత మహిమను చూశాడో చూడండి. నమ్మిక మాత్రం ఉంచాడు కాబట్టి, నమ్మిన వారికి మెండైన దీవెనలు అన్నాడు కాబట్టి యేసయ్య ఆయన వల వేయగానే వల పిగిలిపోయే అంతగా చేపలు పడినాయి అంటండి. వల పిగిలిపోయే అంతగా చేపలు పడితే పేతురు గారు ఆనందం కాదండి. సో మనం కూడా యేసయ్య మాట నమ్మి ఏమైనా సరే చేసినట్లయితే మన కార్యాలను ఆయన సఫలపరుస్తాడు. రాత్రంతా శ్రమ పడిన వాళ్ళకి ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. సో ఇక్కడ పేతురు గారు రాత్రంతా శ్రమపడారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసయ్య మాట నమ్మి వల వేస్తే వల పిగిలిపోయే అంతగా చేపలు పడినాయని
మనకి తెలియజేస్తుంది. కాబట్టి యేసయ్య మాట మీద నమ్మిక ఉంచినట్లయితే మనకి మెండైన దీవెనలు కురియును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రిందని దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించడానికి ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై ఉండాలండి. దీన మనసు కలిగి ఉన్నవారు ఎవరున్నారు గ్రంథంలో అంటే యోసేపు అండి. అన్నలు ఆయన్ని గుంటలో పడివేశారు. ఎంతో దీనంగా అన్నల వైపు చూశారు, కానీ అన్నలు ఏమీ కరుణించలేదు. కానీ దేవుని వైపు దీన మనసుతో చూశాడు. వారు తీసి పైకి తీసి అక్కడ పోతీఫర్కి అమ్మటం జరుగుతుంది. ఆయన పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. పోతీఫర్ ఇంట్లో ఆయన భార్య వీని మీద దొంగ అబద్ధము వేయటం వలన ఆయన జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు ఆయన జైల్లో ఉండి కూడా దేవుని యొద్ద దీన మనసు కలిగి దేవుని యందు ఆసక్తితో ప్రార్థన చేస్తూ దేవునితో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక రోజున ఆయన్ని హెచ్చించాడండి. ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి. కాబట్టి అసలు మామూలుగా దేశం కాని దేశం ఐగుప్తు దేశంలో మరి యేసయ్య ఆయన్ని ఎంతగా హెచ్చించాడో చూడండి. ఐగుప్తు దేశం కాని దేశంలో జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి రప్పించి అతన్ని ఒక ప్రైమ్ మినిస్టర్గా చేయడం అంటే ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? యోసేపు దీన మనసుతో యేసు యొక్క చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగిన వాడై ఉన్నాడు. అందువలన ఆయన ఆశీర్వదించాడు. మనం కూడా ప్రభువైన యేసు యొక్క చేతిలో బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉన్నట్లయితే మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడండి. మనం అందరము దీన మనసు కలిగి ప్రభువైన యేసు చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండి ఆయన హెచ్చించలాగా అందరినీ హెచ్చించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎవరి మనసు నన్ను ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు తండ్రి. యేసయ్యా, నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన్ను నమ్ముకొనుము, నీ కార్యమును సఫలం చేతును అన్నావు తండ్రి. నీ కొందనాలు ప్రభా. మరి పేతురు గారిలాగా మేము మిమ్మల్ని నమ్ముకునే మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. యోసేపు లేక నా ప్రభు దీన మనసు కలిగి నీ బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.